హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టెడ్ బై హరిశంకర్. రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే దెబ్బేసాడు, మూవీ అయితే దెబ్బేసాడు. నాకు ఆ 2.5 గంటలు ఎప్పుడైపోద్దా అనిపించింది. బేసిక్ రొటీన్ స్టోరీ టెంప్లెట్ ఇలాంటి సినిమాలు చాలా చూసాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చూస్తున్నాను సేపు. మూవీ స్టార్ట్ అవడమే నల్లమల్ల ఫారెస్ట్ లో స్టార్ట్ అవుతుంది. మన హీరో చైల్డ్హుడ్ చూపిస్తూ ఉంటారు. ఆ చైల్డ్హుడ్ సీన్స్ అవుతున్నప్పుడే నాకు ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. హీరో ఎంట్రన్స్ టిపికల్ మన తెలుగు టెంప్లెట్, మన తెలుగు సినిమా ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. సినిమా అయ్యే కొద్దీ ఇంకేదైనా స్టోరీ ఉంటుందేమో అని అలా అలా చూసి 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 ఇంకా బోర్ ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటారా, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నాకు అసలు ఏం అనిపించలేదు. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఓకే. డైరెక్టర్ చెప్పినట్టు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, రొటీన్ గా ఉండదు, కొత్తగా ఉంటది అన్నారు కదా, అది ఏమీ లేదు. నాకైతే అంత ఏమీ అనిపించలేదు ఆ క్లైమాక్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటే నేను ఏదో అనుకున్నాను. అసలు ఇది పర్ఫార్మెన్స్ అన్నట్టు అనిపించింది నాకైతే మూవీలో ఒక్క దగ్గర కూడా పర్ఫార్మ్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. యాజ్ ఏ పవర్ స్టార్ ఫ్యాన్ గా చూస్తే పవర్ స్టార్ ని చూసినంత సేపు ఓకే, ఓకే పవర్ స్టార్ ఓకే అనిపిస్తుంది, ఓకే అనిపిస్తుంది, మళ్ళీ హై కూడా రాదు, ఓకే అనిపిస్తుంది అంతే. ఇంకా హీరోయిన్ విషయాలకు వస్తే ఫస్ట్ ఆఫ్ అంతా రాశికన్నా అసలు ఉండి నాకేం అనిపించలేదు. గ్లామర్ రోల్ పెట్టారు కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ శ్రీలీల సెకండ్ హాఫ్ లో వస్తుంది. శ్రీలీల కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ ఉంది, ఐ మీన్ స్టోరీలో కొంచెం ఎమోషన్ తనే. సో శ్రీలీల ఓకే అనిపించింది నాకైతే రాశికన్నతో కంపేర్ చేస్తే. ఎలివేషన్ విషయాలకు వస్తే తమనన్న స్కోర్ ఇచ్చాడు ఈ సినిమాకి. ఆ ఒక్కటే మొత్తం మోగించాడు, అసలు బుర్ర హీట్ ఎక్కిపోద్ది. సినిమాలో చెప్పుకునేటట్టు అయితే ఏమీ లేదు. సినిమాని సినిమాలో తీయకుండా మన పవర్ స్టార్ పొలిటికల్ లైఫ్లోవి అవన్నీ యాడ్ చేయడం వల్ల సినిమాకి పాజిటివ్ కన్నా నెగిటివ్ అయిపోతుంది. ఎన్ని సినిమాల్లో పెడతారా బాబు ఇలాంటి డైలాగ్స్. ఇంకా పవర్ స్టార్ అనే అతను మన డిప్యూటీ సీఎం, అతని పొలిటికల్ లైఫ్, అతని పొలిటికల్ లీడరు, అతని పాలిటిక్స్ పరంగా అతను చాలా పవర్ఫుల్, అవన్నీ తెలుసు. కానీ సినిమాకు తగ్గట్టు డైలాగ్స్ రాస్తే బాగుంటుంది. కానీ ప్రతి డైలాగు నాకైతే పర్సనల్గా అతని పొలిటికల్ లైఫ్ని రిలేట్ చేసి చెప్తున్నట్టే అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చలే. ఈ ఉగాదికి మన తెలుగు సినిమా ఏం లేదు కాబట్టి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తానంటే ఎంజాయ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బాయ్.